స్వచ్ఛత అంటే నందిని. నందిని పాలు మరియు పెరుగు. నమస్కారం. పంచతంత్ర కథలు చెప్పుకుంటున్నాం కదా! పంచతంత్రంలో చిత్రమైన కథలుంటాయి. ఒక అడవిలోనట మదోత్కటమని ఒక సింహం ఉండేది. ఈ మదోత్కటానికి కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళట. ఒక చిరుతపులి, ఒక కాకి, ఒక నక్క. జనరల్‌గా కాకి, నక్క రెండూను పారసైట్స్‌గా ఉంటాయి. అంటే పెద్ద జంతువులు సంహరించిన చిన్న జంతువుల్ని తింటాయన్నమాట. అందుకని ఏ పెద్ద జంతువు ఎక్కడెక్కడ దేన్ని వేటాడుతుందో చూసుకుని దాని వెనకాల పడి తిరిగి తింటూ ఉంటాయి. పైగా నిలవున్న ఆహార పదార్థాలు తినే పద్ధతి కూడా ఉంటుంది వాటికి. చిరుతపులి అలాంటిది కాదు కానీ దానికి ఈ సింహంతోటి ఒక స్నేహం కుదిరింది. అందుకని ఈ పులి, సింహము, తర్వాత కాకి, నక్క 4 కలిసి తిరుగుతుండేవి. ఒకనాడు అడవిలోనట ఊరు నుంచి తప్పించుకొచ్చిన ఒక ఒంటె వీళ్ళకి కనపడింది. ఇదేదో వింతగా ఉంది. ఒంటెలు తమాషాగా ఉంటాయి కదా! క్యామెల్ ఎలా ఉంటుంది? శరీరం కింద ఏదో లావుగా ఉన్నట్టు ఇంత పొడుగు పొడుగు కాళ్ళు, తర్వాత ఇంత పొడగాటిగా పొడవుగా ఉన్నటువంటి మెడ, దాని కళ్ళు, మొహం వింతగా ఉంటాయి. అడవిలో అలాంటి జంతువులు కనపడవు. ఈ మదోత్కటం, ఈ సింహం ఆశ్చర్యపోయి, ఇదేమిటి గ్రామ్య జంతువా లేకపోతే అటవీ జంతువేనా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఏమిటో దాని సంగతి కనుక్కోండి అని అన్నది. అనేసరికల్లా ఈ నక్క చెప్పింది. కాకి, నక్క 2 మాట్లాడుకుని, ఇది గ్రామ్య జంతువు అండి, ఊళ్ళల్లో ఉంటాయి ఇవి, కానీ మంచి బ్రహ్మాండమైన ఆహార పదార్థం, చక్కగా మనం తినేసేయచ్చు దీన్ని, చాలా రుచికరమైన మాంసం అది ఉంటుందని అవి 2 ప్రోత్సహిస్తే ఈ మదోత్కటం అనే సింహం అంది, చిచ్చి అదేం మాట, ఈ అడవి మంది, నేను దీనికి రాజుని, ఈ పై ఊర్ల నుంచి తప్పించుకునో లేదో తప్పిపోయో మన దగ్గరికి వస్తే వాళ్ళు మన శరణు కోరి వచ్చినట్టు, శరణు కోరి వచ్చిన వాళ్ళని తినచ్చా? తప్పు కదా! వాళ్ళకి సహాయం చేయాలి. పాపం అది తప్పిపోయి దుఃఖంలోనో, బాధలోనో ఉండి బెదిరిపోయి ఉంటే దాన్ని తింటామని అంటారేమిటి? అట్లా అనకూడదు. మీరెలాగైనా దాంతో చక్కగా మాట్లాడి తీసుకురండి. మనం దానికి ఫ్రెండ్‌షిప్ చేద్దాం దాంతోటి. అది మన శరణ్‌లో ఉన్నట్టు అని చెప్పేసి గట్టిగా కేకలేసింది. కేకలేసరికల్లా సరే ఇవి పోయి ఈ కాకి, తర్వాత నక్క 2 వెళ్ళి అక్కడికెళ్ళాయి. ఆ ఒంటె దగ్గరికి. వెళ్తే ఆ ఒంటె పేరు క్రధనకుడట. ఈ క్రధనకుడు అనే ఒంటె వీళ్ళని చూడంగానే భయపడిపోయింది కానీ, కాకి కావు కావుమని మంచిగా కబుర్లు చెప్పి, ఈ నక్క కొంచెం మంచి మాట్లాడి, రాజుగారు చాలా మంచివాడు, నీకేం భయం లేదు, నువ్వు ఎలాగో తప్పిపోయినట్టున్నావు, ఎలా వచ్చావంటే, అదే మా గుంపంతా వచ్చింది, ఎక్కడో వాళ్ళు నేను నిద్రపోతుండగా మా వాళ్ళంతా లేచి వెళ్ళిపోయారు, నేను ఒంటరిగా ఉండిపోయాను, గుంపు సమూహంతోటి వచ్చా లోపలికి, నేనేమో ఇట్లా పక్కకు వచ్చేసాను పొరపాటున, ఎట్లా వెళ్ళాలో తెలియలేదు, భయంగా ఉన్నానంటే, ఏం పర్వాలా, రాజుగారు చాలా మంచివాడు, రా అని ఈ ఒంటెని, క్రధనకుడిని బాగా బుజ్జగించి రాజైన మదోత్కటుడు సింహం దగ్గరికి తీసుకుపోయారు. ఈ మదోత్కటుడు కూడా చక్కగా చూసి మాట్లాడి, నువ్వేం కంగారు పడకు, నీ గుంపులోంచి విడిపోయానని బెంగపెట్టుకోవద్దు, మేము కూడా ఒక సమూహంగానే ఉంటాం, మాతో పాటు ఉండు, చక్కగా చూడు ఇంద్రనీలమణుల్లాగా ఉన్నాయి, ఆకుపచ్చగా మెరిసిపోతూ ఈ గడ్డి ఇక్కడ అడవిలో, హాయిగా మాతో పాటే తిరుగు, గడ్డి మేయి, నువ్వు అవే కదా తింటావు అని చెప్పి తమతోటే ఉంచుకుంది. ఇప్పుడు చూడండి, సింహము, చిరతపులి, కాకి, నక్క 4 మాంసాహార జంతువులు. కానీ ఈ క్యామెల్, క్రధనకుడు అనే ఒంటె శాకాహార జంతువు. అంటే వాళ్ళేమో వెజిటేరియన్స్, నాన్ వెజిటేరియన్స్, ఇదొక్కటి వెజిటేరియను, కానీ వీళ్ళతో కలిసి తిరిగేది. తిరగ్గా కొంతకాలానికి చక్కగా బాగా గడ్డి తిని హాయిగా ఏ భయము లేకుండా తిరిగేసరికి ఒంటె కండబట్టి చక్కగా నున్నగా నిగనిగలాడుతూ ఉండేది, బరువుగా భారంగా నడిచేది. చూడ్డానికి మా గొప్ప సంతోషం కలిగేది, వాటికి ఎంత బాగా ఉంది ఇది అని అనిపించేది. కొన్ని రోజుల తర్వాత ఏమైంది, ఈ మదోత్కటుడు అనే సింహానికి ఒక ఏనుగుతోటి యుద్ధం సంభవించింది. వీళ్ళు చూసుకోకుండా, అంటే ఏనుగు రట్లో ఉందని, మదావస్థలో ఉందని తెలుసుకోకుండా ఏనుగుని ఏం చేశారు, వేటకి ఏం చేసేసరికల్లా ఆ ఏనుగు తిరగబడిపోయి విపరీతంగా కుమ్మేసింది సింహాన్ని. ఆ ఏనుగుకి ఇంత పొడుగు పొడుగు దంతాలు ఉంటాయి కదా, ఆ దంతాలు 3-4 చోట్ల గుచ్చుకుపోయి చచ్చినంత పని అయిందట సింహం పని. దానివల్ల కాల పాపం దెబ్బలతోటి సరే ఎటాగొట్టా తన డెన్ను చేరుకుంది, ఆ గుహలోకి వచ్చేసింది. ఇక 3 స్నేహితులు కూడా దగ్గర కూర్చున్నారు. సింహం మెల్లిగా ఎటాగొట్ట మూలుగుతూ మెల్లిగా గాయాలు తగ్గించుకునే ప్రక్రియలో పడింది. కానీ ఇప్పుడు ఏమైంది, జనరల్గా వీళ్లలో సింహమేమో వేటాడుతుంది, చిరుతపులి దానికి సహాయం చేస్తుంది,
కాకి నక్క ఆను పాను చెప్తాయి, మిగిలింది తింటాయి తప్పితే వేటకి పనికిరావు. ఆ చిరుతపులి సింహం వెనకాల ఉండి ఉండి దానికి దూకటమే వచ్చు కానీ పెద్దగా వేటగా వ్యవహారం దానికి రాదు. సింహం వేటాడగలిగేదేమో సింహం ఒకటే, అదేమో మూల పడుకుంది, దానికన్నీ దెబ్బలు తగిలినాయి, ఓపిక లేదు. ఆహారం మంచిది పడితేనే, ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటేనే కదా గాయాలు మానేది. ప్రోటీన్ లేదు, ఏం చేయాలో తెలీదు. 2 రోజులు 3 రోజులు గడిచేసరికి ఆకలేసేస్తున్నాయి. సింహానికి ఆకలిస్తుంది, నీరసంగా ఉంది, ఒంటి తాళపక్కల నుంచి నెత్తురు పోయింది, నిస్త్రాణ వచ్చేలాగా ఉంది. అప్పుడు అదేమంది, చిన్న చిన్న వాళ్ళని పిలిచి వీళ్ళని పిలిచి, ఏదైనా చిన్న పొన్న జంతువుని చూడండి, ఎట్టగొట్ట వేటాడి ఇటగే దెబ్బలతోటే మీకు ఆహారం సంపాదించి పెడతాను, నాకు ఆహారం కావాలి కదా అనేసరికల్లా చిన్న జంతువు పొన్న జంతువులు కూడా వాళ్ళకి దొరికిందేమీ లేదు. నక్కంది, ఎక్కడికో పోవటం ఎందుకండి, ఈ క్రధనకుడు ఉన్నాడు కదా, వీడు బ్రహ్మాండమైన ఫుడ్డు, వాడిని కొట్టేయండి, తినేద్దాం అన్నది. అనగానే రాజు మీ మధోత్కచుడు తెగ తిట్టిపోసాడు. సింహం తిట్టిందట, అట్లా తప్పు, వీడు మన స్నేహితుడు, పైగా మన శరణ్ గోరు వచ్చాడు, మన పాలనలో ఉన్నవాడిని అట్లా చేయొచ్చా, అది పనికిరాదు అనేసరికి కాకి చెప్పిందట, దాందే ఉందండి, ఇప్పుడు మీరే దూకి చంపారనుకోండి అది తప్పు, అలా కాకుండా నన్ను తినండో అని అదే అడిగింది అనుకోండి, నన్ను తినండి, నన్ను తిని మీ ఆకలి తీర్చుకోమని వాళ్ళే అడిగితే ప్రాబ్లం ఏం లేదు, అప్పుడు పాపం రాదు, అప్పుడేమి పాపం కొత్త అవ్వదండి. వాళ్ళంతట వాళ్ళు మన దగ్గరికి ఆహారం అవటానికి సిద్ధంగా ఉన్నప్పుడు మనకేం ప్రాబ్లం ఉండదు అనేసరికి సింహం కూడా అప్పటికే 5-6 రోజుల నుంచి ఆహారం లేదు, దెబ్బలు సలిపేస్తున్నాయి, ఆకలి ప్రాణం పోయేలాగా ఉంది, పైగా తన్ని ఆశ్రయించుకుని ఉన్న వాళ్ళకి తిండి సంపాదించి పెట్టలేదని ఒక చిన్నతనంగా ఉంది, సరే తనే ఆహారంగా అవుతానంటే చూద్దాంలే అందుకు. వీళ్ళు ఏం చేశారు, ప్లాండ్గా ముగ్గురు కలిసి ఆ క్రధనకుడిని కూడా తీసుకుని వచ్చి సింహం ఎదురకుండా కూర్చుని కళ్ళనీళ్ళు గారుస్తుంటే ఈ కథనకుడు కూడా దుఃఖం వచ్చింది, అయ్యో మన రాజుగారు ఇలా అయిపోయాడని అది కూడా మెల్లిగా కళ్ళనీళ్ళు గారుస్తూ, అందరూ ఏడుస్తుంటే ఫ్రెండ్స్ అంతా ఏడుస్తుంటే మిగిలిన వాళ్ళకు కూడా ఏడుపు వస్తుంటుంది చూడండి, 4 కూర్చుని ఏడిస్తే 5వ వాళ్ళకి ఆటోమేటిక్గా కళ్ళనీళ్ళు వస్తాయి. అందరూ బికమొహాలు వేసుకుని కూర్చున్నారు. కాకంది, అయ్యో మన పని ఇలా అయింది, చాలా కాలంగా ప్రభువుని నమ్మి సేవిస్తున్నాము, ప్రభు ఇంత దెబ్బ తగిలి పడి ఉన్నాడు, ఈయనకు ఆహారం లేదు, ఆహారం ఉంటే కానీ మిగిలిన వాళ్ళని ఆయన పోషించలేడు అని, ఓ ప్రభు నేను మీ బాధ చూడలేకపోతున్నాను, మీ సేవకుణ్ణి, మీ సేవలోనే నా జీవితం అంతా అయిపోవాలి, అలాగే కోరుకుంటున్నాను, దయచేసి నన్ను తినేయండి, మీరు నన్ను తినేశారంటే మీ ఆకలి కొంతైనా తీరుతుంది, నాకు కూడా మీ రుణం తీరుతుంది, ఎన్నాళ్ళ నుంచో నాకు తిండి పెడుతున్నారు మీరు అని వలవల ఏడ్చిందట. ఏడిస్తే నక్కందట, ఓహోయ్ భలేవాడివి, నీదెంత ప్రాణం, నువ్వు ఇంత కాకివి, నీకున్న కండెంత, నీ తింటే ఆయనకు వచ్చే ప్రోటీన్ ఎంత, లాభం లేదు, నువ్వు వద్దు, నువ్వు చాలా గొప్పవాడివి, నువ్వు స్నేహితుడివి, మరి అట్లా నన్నే చంపండి అని నువ్వు ఇంత మాట అడిగావు, నువ్వు ఎంత అద్భుతమైన వక్తబోయ్, నువ్వు చాలా గొప్పవాడివి అని కాకిని చాలా మెచ్చుకుని, ప్రభు నన్ను తినండి, కాకి కంటే నేను కొంచెం బెటర్, నీకంటే ఆయన కాకి మరి ఇంతదే, నేను సన్నటి వాడినైనా నాకు కొంచెం కంటుంది, మీరు నన్ను భోజనం చేసేసి ఓపిక తెచ్చుకుని మిగిలిన వాళ్ళందరినీ మీరు పోషించండి, ఈ ప్రపంచానికి మీ అవసరం చాలా ఉంది, మీలాంటి పాలకులు చాలా అవసరం అని నక్క కూడా కాసి డైలాగులు కొట్టింది. కొట్టంగానే చిరుతపులంది, భలేవాడిపోయి, నువ్వు మాత్రం ఎంత వాడివి, కాకంటే ఇంతది, నువ్వు కూడా ఇంతవాడివే, పైగా సాటి జంతువువి, నువ్వు కూడా ఆయనలాగానే పళ్ళు గోళ్ళు కలిగిన వాడివి, సింహాలకి పళ్ళు గోళ్ళు ఆయుధం, నక్కలకు కూడా అంతే, నక్కలు కూడా చీల్చుకుని తింటాయి, వాటికి కూరలే ఆయుధం, అంతవాడివి కాకపోయినా కొంతగా అదే జాతికి చెందినవాడి, స్వజాతిని ఎవరైనా తింటారా, ఎవరు తినరు, స్వజాతిని తినరు, నువ్వు కంగారు పడకాగు అని చెప్పి, ప్రభు వాడిని కాదు, నక్కంటే ఇంతవాడు, చిరుతపులంటే ఇంత బారు ఉంటుంది, నేను చూడండి ఎంత కండో, మీరు వేటాడిన జంతువుల్ని తినే నాకు ఈ బలం వచ్చింది, మీరు నిస్సందేహంగా నన్ను వధించి తినేయండి. ఇప్పుడు లైన్గా వస్తున్నాయి చూడండి, కాకి చెప్పింది, కాకిని నక్క వారించి నక్క చెప్పింది, నక్కని వారించి పులి చెప్పింది, పులి పక్కన కూర్చుంది ఒంటె ఏమనుకుంది, ఓహో మన రాజుగారు ఎంత గొప్పవాడు, వీళ్ళందరినీ ఎవరిని తినమన్నా ఎవరిని తింటలేదు, వీళ్ళందరూ అన్నారు కదా నే కూడా అనాలి, లేకపోతే బాగుండదు, బంతిలో బాలపక్షం బాగుండదు, నన్ను కూడా తిండు ఆయనేమి, కానీ ఆఫర్ చేసిన మాట ఉంటుంది కదా, మంచి మాట, మనం మర్యాదగా మాట్లాడినట్టు ఉంటుందని ఏమన్నది ఈ క్రధనకుడు అనే ఒంటె, అదేమిటోయ్ చిరుతపులి, నిన్ను మాత్రం ఎట్లా తింటాడు, నువ్వు సాటివాడివే, సింహం కంటే ఒక్క రవ్వ తక్కువే కానీ చిరుతపులి చాలా తక్కువ కాదు, నేనే ఉంది గడ్డి కాదని తినేవాడిని, నా వల్ల ప్రపంచానికి వచ్చిన ఉపయోగం ఏం లేదు,
నువ్వు కనుక ఉంటే రేపొద్దున ప్రభువుకి కావాలంటే ఏ సైన్యాధ్యక్షుడుగానో ఉంటావు, నన్ను తినండి ప్రభు అన్నది. అనేసరికల్లా ఇంకేముంది, ఒకే ఒక్కసారి చిరుతపులి నక్క చెరో పక్క నుంచి పడి ఈ ఒంటని చీల్చేసింది. ఆ ఒంటి తను ఏమన్నాను వీళ్ళు ఏం చేస్తున్నారు దానికి అర్థమయ్యే లోపలే దాని పొట్ట మెడ చెరో పక్క నుంచి కొరకబడి 3 ముక్కలు చేయబడ్డాయి. హాయిగా సింహం కూడా లేచొచ్చి, క్రధనకుడు నా మీద ప్రేమతోటి తన శరీరాన్ని నాకు ఇచ్చాడు, నన్ను బాగా తిని ఆరోగ్యంగా ఉండమన్నాడు అని చెప్పి కళ్ళ నీళ్ళు తుడుచుకుని, ఇవి ఆనంద బాష్పాలు అనుకోండి అన్నట్టుగా వచ్చి చక్కగా ఈ ఒంటె మాంసాన్ని కడుపారా భుజించేసింది. కాకి నక్క కడుపు నిండా తిండి తిన్నాయి, కొంత పదార్థాన్ని తీసుకెళ్ళి దాచిపెట్టుకున్నాయి. హాయిగా 5-6 రోజులు వారం రోజులకు సరిపడా ఆహారాన్ని ఒంటె శరీరం నుంచే అవి సంపాదించేసినాయి. తెలివితేటలు చూడండి, క్షుద్రమైన తెలివి. ఆ పాయింట్కి వాడి చేత తనంతట తనే ఆ మాట అనేలాగా చేసి, నువ్వే అన్నావు మా తప్పేం లేదు అని ప్రూవ్ చేస్తున్నట్టుగా ఈ పని చేసేసినాయి. అందుకని వేరే జాతి గుంపుతోటి, వేరే రకపు ఆలోచనలు ఆహారపు విధానాలు ఉన్న వాళ్ళతోటి కలిసి ఉండకూడదని పాతకాలపు పద్ధతి అండి. ఇప్పుడు ఆహార విధానాలు అవి లేవు, ఆలోచన విధానం గురించి మనం ఆలోచించాలి. క్రికెట్గా ఉండే గ్రూప్ తోటి సాత్వికుడైన వాడు కలిసి ఉంటే కొన్నాళ్లే బాగుంటుంది, ఎక్కువ కాలం బాగుండదు. అది ఎప్పుడో ఒకప్పుడు సాత్వికుడు మెడ మీదకి కత్తి రానే వస్తుంది. ఈ విషయాన్ని ఈ సులభమైన ఈ పంచతంత్ర కథ ద్వారా విష్ణు శర్మ గారు రాజుగారు అబ్బాయిలకి చెప్పారు. దీని నుంచి మనం ఎంత నీతినైనా నేర్చుకోవచ్చండి. మోసం చేసే మనస్తత్వం ఉన్నవాళ్ళు, ఈ తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్కి లోనయ్యేవాళ్ళు, ఇతరుల సొమ్ముకి ఆశపడేవాళ్ళు, ఇలాంటి వాళ్ళతోటి ఈ రకమైన ఆసక్తి లేని వాళ్ళు కలిసి ఉండకూడదు. ఉంటే వాళ్ళతో పాటు వీళ్ళు కూడా చిక్కుల్లో పడతారు, వాళ్ళ వల్ల వీళ్ళు సమస్యల్లో ఇరుక్కుంటారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలని చెప్పడం కోసమే ఈ కథ చెప్పబడింది. కథ కంచికి మనం ఇంటికి.